గత వారంలో మీకు చాలా వివరంగా చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ అని తీసుకొని వచ్చి మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన దర్శనం ఏ విధంగా ఉంటుంది, దైవ దర్శనం యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంటుంది అనేది ఎపిఫానియా వాక్యం యొక్క సారాంశాన్ని మీకు ఫిల్టర్ చేసి రసాన్ని తాగించాను. ఏమండి, సాధారణంగా ఒక టీ మనం తాగాలి అని అంటే టీ పొడి మీకు ఇచ్చి టీ తాగండి అంటే కుదరదు. ఒకవేళ ఒక మంచి నీళ్ళలో కలిపి మీకు ఇస్తే యు షుడ్ నాట్ టేక్ ఏమండి సచ్ టైప్ ఆఫ్ టీ. ఎందుకంటే అది రుచిగా ఉండదు. దాన్ని అగ్నిలో బాగా మరగబెట్టి దాన్ని బాగా ఫిల్టర్ చేసి దాన్ని వేస్ట్ అంతా తీసివేసి ఆ రసాన్ని ఇచ్చినప్పుడు మనం చాలా చక్కగా ఆస్వాదిస్తాం. మన నాలుక, మన శరీరం చాలా సంతోషిస్తుంది. కాబట్టి అదే విధంగా దేవుని వాక్యం ఏదో ఆశామాషగా ఏదో ఒక ఆదివారం వచ్చింది, గడిచిపోతుంది, వారంతా కాపాడు కాబట్టి పోయి ఒక దండం పెట్టుకుందామనే ఉద్దేశంతో మీరు రావడంలా, అదే ఉద్దేశంతో దైవ సేవకుడు అనేటువంటి నేను కూడా నా సంఘం వస్తుంది ప్రభువా, నా సంఘానికి నేనేం చెప్పాలా, ముందు నాకు నేర్పు, నా ద్వారా మాకు నేర్పు, మమ్మల్ని అందరినీ నీ ఉచ్చేదింపటి ప్రతి మాట నా నోట నువ్వు పలికిస్తుంటున్నప్పుడు అది పనిచేయాల. ఒక డాక్టర్ మందు ఇచ్చినప్పుడు అది పనిచేయకపోతే ఆ డాక్టర్ వేస్ట్. ఒక దైవ సేవకుడు వర్తమానాన్ని అందిస్తుంటున్నప్పుడు అది మీ హృదయంలో గుచ్చుకోకుండా, మీ హృదయాన్ని సరిచేయకుండా మీతో మాట్లాడకపోతే ఐఎమ్ వేస్ట్, ఐఎమ్ నథింగ్. ఏమంటే కాబట్టి దేవుని బిడలంగా మనం ఎంతో సారవంతంగా ఆ దేవుని మాటలు మనం వింటున్నాం, దేవుని కలిగి ఉంటున్నాం, భయం కలిగి శ్రద్ధతో దేవుని సన్నిధికి వస్తుంటున్నాం. అందుకే గత వారంలో ఎపిఫానియా అంటే మనం విన్నాం, నేర్చుకున్నాం. అంత మాత్రమే కాకుండా ఆరాధించాలని, ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలని, ఆయన సన్నిధికి వస్తున్నాం. మనం ఆయన ఆరాధించడానికి వస్తున్నాం, ఆయన స్తుతించడానికి వస్తున్నాం, ఆయన గణపరిచేయడానికి వస్తున్నాం. ఆయన చేసిన మేళ్లను బట్టి ఈ వారం అంతా మనం రివిజన్ చేసుకుంటే ఆయన కృప మన మీద ఎంత ఉందో మనం చూసి దేవునికి వందనాలు చెప్తున్నాం. అంత మాత్రమే కాకుండా మనం మారాలా అని తెలుసుకున్నాం. మనం మారాలి అని అంటే శరీర యాటిట్యూడ్ కాదు. మారాలి అని అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్స్, బైబిల్ పట్టుకో రావడం, డ్రెస్ డిసిప్లైన్, ఇట్ మే బి అది కాదు. మన మనసు మారాలా, మన స్వభావం మారాలా, మన జీవితం మారాలా. మనం మారినామని ఇతరులుగా చెప్పేది దేవుడే చెప్పాలా. ఒక ఇతరులు ఒకసారి చెప్తారు, ఒకసారి నచ్చకపోతే చెప్పరు. కాబట్టి మనసు మారి నూతనంగా ఉండాలని, శరీరానుసారమైనటువంటి మార్పు కలిగి ఉండాలని. శరీరం దేవుడిచ్చినటువంటి ఒక భాగ్యం. మీకు ఎప్పుడు ఏమనిపించదు కానీ శరీరం బాగున్నంత కాలం చాలా జనసాగా ఉంటాం. ఎప్పుడైనా ఒకవేళ కొంచెం కట్ అయినా దాని విలువ తెలుస్తుంది. ఒక కిడ్నీ పని చేయకపోతే దాని విలువ తెలుస్తుంది. ఒక నరాలు పని చేయకపోతే దాని విలువ తెలుస్తుంది. ఒక హెడ్ తలనొప్పి వస్తే అప్పుడు దాని విలువ తెలుస్తుంది. కాబట్టి శరీరం దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయతో మనకి ఇచ్చుంటున్నారు కనుక ఆయన విధమైనటువంటి మనం శరీరానుసారంగా మార్పు కలిగి మనం జీవించాలి అనే మాటలు గత వారాలలో మనం విన్నాం. దేవునికి వందనాలు చెల్లించాం. కాబట్టి ప్రియులారా, ఈ దినం చాలా మంచి వాక్యాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. రోమా పత్రికలోనే మనం ప్రయాణం చేస్తుంటున్నాం. స్పెసిఫిక్ గా ఎప్పుడు విన్న మాటలు ఈ దినం సువార్త వాక్యం ద్వారా సహోదరుడు భాస్కర్ చదివినాడు, మనం విన్నాం. ఎప్పుడు ఎప్పుడు వింటాం? యోహాను సువార్త 2వ అధ్యాయం. ఏమండి, పెళ్ళిళ్ళప్పుడు పెళ్లి చేసుకున్నారు చెప్తున్నారు, పెళ్లి చేసుకోవడం పోయేవాళ్ళు కూడా చెప్తే బాగుంటుంది. ఈ యోహాను సువార్త స్పెసిఫిక్ గా వివాహ సందర్భాలలో చదివేస్తాం. ఏమండి, ఆ వివాహ సందర్భంలో చదివినప్పటి నుంచి వాటిని చూపిస్తారు పాస్టర్ గారికి. వాళ్ళు ఏమో మేకప్ అయ్యి, వాళ్ళు రెడీ అయ్యి, వాళ్ళు వండుకొని అన్ని చేసుకొని వస్తారు. గబగబా తాగుబోటు తెప్పిస్తే, మంగళసూత్రం ఎత్తిచ్చేస్తే మేము వెళ్ళిపోతాం బాబోయ్, మమ్మల్ని గుళ్ళు పెట్టద్దని అంటారు. ఏం చెప్పగలం, ఏం చెప్పి దీవించగలం? అందుకే దేవుడు ఒక దినం ఒక అవకాశం ఇచ్చాడు. యోహాను సువార్త ప్రత్యేకమైనటువంటి సువార్త. ఆయన చాలా గొప్ప కార్యాలు దేవుని ఆత్మ ద్వారా నింపబడి రాయబడినటువంటి సువార్త ఈ యోహాను సువార్తగా మనం చూసుకుంటున్నాం. అందుకే ఈ యోహాను సువార్త ఈ 2వ అధ్యాయంలో నేను ఏర్పరచుకున్నటువంటి మాటల ద్వారా మీకు అందిస్తున్నటువంటి వర్తమానంలో ఉండే సత్యం ఏంటంటే, క్రీస్తును కేంద్రిత జీవితంగా చేసుకోవాలా. ఈ 2 వాక్యాల యొక్క సారాంశం ఏంటి అనంటే, క్రీస్తును కేంద్రిత జీవితంగా చేసుకోవాలా. ఏమండి, మన గురి, మన కేంద్రం, మన జీవితం ఎవరంటే క్రీస్తు మాత్రమే. ఎప్పుడు మనం క్రీస్తుని చూస్తామో లోకంతో చూడాల్సిన పని లేదు. ఎప్పుడు క్రీస్తులో మనం ఉంటామో
లోకంతో మనకు పని లేదు. కాబట్టి మనకు కేంద్రం ఏం చేయాలంటే, మన కేంద్ర రాష్ట్రం ఏదేనంటే, మన కేంద్ర రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ ఏది అంటే మన భారతదేశంలో మనం ఎంత చెప్తామో, క్రైస్తవులమైనటువంటి మనకు కేంద్రము దిక్చూచి ఎవరు అనంటే యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. ఆయనను చూస్తూ మన జీవితంలో ఈ పరుగు పందెంలో మనం ప్రయాణం చేయాలా, మనం విజయం పొందాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉంటున్నాడు. చూడండి, ఈ విందు, కానా పెండ్లి విందు గురించినటువంటి మాటలు అక్కడ చాలా చక్కగా రాయబడి ఉంటున్నాయి. మనం అనుకుంటాం మనలో కూడా చాలా మంది చేస్తారు, మా పక్క విలేజ్లో కూడా చక్కగా ద్రాక్ష రసం తీసుకొని వచ్చి ఇచ్చేస్తారు. మంచిదే పెళ్లికి, ఎందుకంటే బైబిల్లో రాస్తుంది కదా అని. కాబట్టి ఈ కానా విందులో కొన్ని సత్యాలు ఇంతవరకు మనం విననటువంటివి ఏదైనా దేవుడు మనకు తెలియపరిస్తే మనం సంతోషించాలని దేవుని సేవకులుగా నేను కోరుకుంటున్నాను. ఇది బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభువు పరిచర్య ప్రారంభించిన తదుపరి మొదటి అద్భుతం. ఏమండి, అక్కడ రాసుంటాను, నేను చెప్పే మాట కాదు, ఆ రాయబడి ఉంటున్నాయి. ఏమని ఉంటున్నాయి ఏమండి? గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియలు చేసి తన మహిమను బయలుపరిచెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు తన బాల్య దశ నుండి యవన దశలకు వచ్చి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి సమయంలో వ్రాయబడినటువంటి మాటలలో ప్రాముఖ్యమైనటువంటి సత్యం, ఒక వివాహం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించాడు. ఇది మొదటి అద్భుత క్రియగా ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దాదాపు 35 అద్భుతాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నాయి. 35 అద్భుతాలలో ఇది ప్రథమం. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి మొదటి అద్భుత క్రియ. అందులో ఏం లేదు అని అనుకోవచ్చు, కానీ చాలా సత్యం ఉంది, చాలా విలువ కలిగినటువంటిదిగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇది మొదటి అద్భుతం. యేసు ఆ వివాహానికి పిలువబడడం అది గొప్ప భాగ్యం. అనంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఆయన శరీరాన్ని ధరించుకొని 30 సంవత్సరాలు జీవిస్తున్నటువంటి కాలంలో ఆయన వివాహానికి పిలువబడడం ఆ యొక్క ఉద్దేశంలో అక్కడ వ్రాయబడి ఉంటున్నది. దాదాపుగా దీన్ని మనం చూస్తే క్రీస్తు శకం 27వ సంవత్సరం మార్చి మొదటి వారంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి అని చరిత్రకారులు చెప్పడం మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ వివాహం మత సంబంధమైనటువంటిది. వివాహం అంటేనే మతానికి ముడిపడి ఉంటుంది. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క క్రమంలో ఈ వివాహాన్ని జరిగించుకోవడం మనం చూస్తుంటున్నాం. వివాహం మత సంబంధమైనటువంటిదిగా ఉంటున్నది. ఈ వివాహంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, నెంబర్ 1 అక్కడ చెప్తున్నాడు, మోషే ఆయన చేసినటువంటి కార్యం నీటిని రక్తంగా మార్చాడు. పాత నిబంధనలో మనం చదివితే, నిర్గమకాండంలో మనం చదివితే మోషే నీటిని రక్తంగా మార్చినాడు. అదే యేసుక్రీస్తు ప్రభువు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఆ మోషే నీటిని రక్తంగా మార్చడానికి అక్కడ మనం చూస్తే ఆయన ధర్మశాస్త్రానికి ఆయన నాందిగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కృపా సత్యాలకు నాందిగా ఉంటున్నాడు. అక్కడ ధర్మశాస్త్రం గురించినటువంటి మాటలు మోషే చెప్తూ ఉంటున్నాడు. ఇది ఈ జనాంగాన్ని మీరు విడిపించాలా అని చెప్పి ఫరో ముందు చేస్తున్నటువంటి కార్యాల్లో ఆయన గొప్ప కార్యం చేశాడు. కాబట్టి ఇక్కడ ఈ వివాహం యొక్క ఉద్దేశం, ఈ వివాహం యొక్క ఆలోచన మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి అనంటే, యేసు సంఘం యొక్క వివాహాన్ని ఇండికేట్ చేస్తూ దేవుడు ప్రారంభంలోనే దీనిని ఆయన లిఖించి వ్రాసినట్టుగా దైవవాక్యంలో మనం చెప్పబడుతుంది. కాబట్టి వివాహం అన్నప్పుడు 1000వ వివాహాన్ని మనం గుర్తు చేసుకుంటే, మనం వధువుగా ఆయన వరుడుగా రానయ్యున్నాడు కనుక ఆయన బిడ్డలమైనటువంటి మనం సంఘం ఎట్లుండాలో అనేది దేవుడు ఇక్కడ లెక్కిస్తుంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఒక సత్యం మనం తెలుసుకోవాలి. ఈ వివాహాన్ని నేను అంత చదవడం మీకు బ్రీఫ్గా చెప్పుకుంటూ వస్తుంటున్నాను. ఏంటి అనంటే, యేసు ఉన్న చోటు ఎన్ని సమస్యలున్నా పరిష్కారము అవుతాయి. యేసు లేని చోటు ఎన్ని సమస్యలున్నా పరిష్కారం కావు. యేసు లేని చోటు సమస్యతో నింపబడి ఉంటున్నది. యేసు ఉన్న చోటు సమస్య పరిష్కరింపబడి అధిగమించి
జీవితాలు నూతనత్వంలోకి వస్తున్నట్లుగా మనం చూసి గుర్తించి దేవునికి వందనాలు చెప్పాలి. ఎందుకు యేసు ఉన్న చోటులో సమస్యలు పరిష్కరింపబడతాయి అనంటే అక్కడ ఒక సమస్య ఏర్పడింది. ఆ వివాహానికి యేసు పిలువబడ్డాడు, తన తల్లి పిలువబడింది, తన శిష్యులు పిలువబడ్డారు. అయితే ఆ వివాహ పద్ధతి ఎట్లుంది అనంటే వారు తూర్పు దేశపు వారు కనుక వివాహంలో ద్రాక్షారసం ఇచ్చే వాడుక ఉంది. ద్రాక్షారసం అన్నప్పుడు మన మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సంతోషించవచ్చు, పంటల్లో వెళ్ళు బాగా బిగించవచ్చు అని కాదండి దాని అర్థం. ఏమిటి ఇది? మామూలు రసం దాన్ని ఏమంటాము, నాకు గొప్ప రాలా, ఏమిటి అది? అది వైన్ అంటే ఈ ద్రాక్షారసం వేరు, మనం స్వీకరిస్తున్న ద్రాక్షారసం వేరు. కాబట్టి యేసయ్య చెప్పినాడు కదా, పండగలు వస్తే పబ్బాలు వస్తే మనం బాగా తీసుకుందాం అనేది కాదు దీని ఉద్దేశం. ఎట్లయితే ఆయన యొక్క శరీర రక్తంలో పాలుపంపులు పొందేదానికి వచ్చినప్పుడు ద్రాక్షారసం మనం స్వీకరించి అది ఆయన రక్తంగాను అది ఆయన శరీరంగాను ఉంటుందో ఆ విధంగా వారి యొక్క పద్ధతి ఏంటంటే ద్రాక్షారసం ద్వారా వాళ్ళు ఆ బిందుని ఫుల్ఫిల్ చేస్తారు. ఇది మధ్యతరగతి కుటుంబ వ్యవస్థలో జరిగినటువంటి వివాహం కనుక వారికి పొగ ఏర్పడింది. ఆ మరియమ్మ కూడా వచ్చింది అని అంటే ఒకవేళ వారు బంధువులై ఉండొచ్చో లేక గ్రామస్తులై ఉండొచ్చో, ఇట్ మే బి. కానీ అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ప్రత్యేకమైనటువంటి ఫ్యామిలీ. అక్కడ ఇన్విటేషన్ యేసుక్రీస్తు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ చెప్తారు ఆ తక్కువైనప్పుడు, అది కొరతగా ఉన్నప్పుడు వాళ్ళకి అది అవమానం, గిల్టీగా ఫీల్ అవుతారు. ఆ వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక మాట అంటారు కనుక యేసయ్య తో తన తల్లి చెప్తుంది ఈ కొదవను తీర్చు అని. ఈ కొదవను తీర్చు అని అంటే ఆయన నాకు ఇంకా సమయం కాలేదు అని అంటాడు. దాన్ని ఆ కామెంట్ రైటర్స్ అయితే మీ దైవజనులు అయితే చాలా చక్కగా వివరించి చెప్తూ ఉంటున్నారు. దాన్ని ఫుల్ఫిల్ చెయ్యి అని అంటే మరియమ్మ చెప్పడంలో ఉన్న ఉద్దేశం, మరియమ్మ ఎవరు? ఎవరండి మరియమ్మ గారు? చూడు సార్, నాకు యేసుక్రీస్తు ప్రభు తల్లి. యేసుక్రీస్తు ప్రభు మరియమ్మలో ఎట్లా జన్మించాడు? పరిశుద్ధాత్మతో జన్మించాడు. మరియమ్మ ఎట్లుంది? కన్యక. కన్యక చాలా మంచి నా కన్నం, దేవుడికి వందనాలు. మరియమ్మ ఒక కన్యక. కన్యక అయినటువంటి స్త్రీ గర్భం ధరించడం అది విరుద్ధం, మానవ మనుగడకే విరుద్ధం. ఒక స్త్రీ పురుషుని యొక్క కలయిక ద్వారా గర్భం రావడం అనేది జరుగుతుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కన్యకటువంటి మరియ గర్భంలో యేసుక్రీస్తు ప్రభువు ఉంచాడు. ఆమె తనకి జన్మనిచ్చింది. నేను క్రిస్మస్ లో మీకు చాలా వివరంగా చెప్పాను. ఆ కాలంలో కన్యకలు ఆయన యొక్క మెస్సియా కొరకు ఎదురు చూస్తూ వారి యొక్క గర్భములను దానికి సమర్పిస్తుంటున్నారు. అందులో ఈమె ఒకటి కనుక దేవుడు ఈమె గర్భాన్ని తెరిచి అందులో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఉంచాడు. అయితే లోకం నమ్మదు, లోకానికి అర్థం కాదు. ఇప్పుడు అర్థం అవుతుంది. టెస్ట్ బేబీస్ వచ్చినాక ఎన్నెన్నో కార్యాలు జరుగుతున్నాక ఒక మనిషే అన్ని చేయగలిగినప్పుడు ఆ మనిషిని సృష్టించిన దేవుడు ఇంకెంత గొప్పవాడు, ఇంకేమైనా చేయగలడు. కాబట్టి ఇప్పుడు మరియమ్మ అక్కడ యేసుక్రీస్తు ప్రభుత్వం ఫోకస్ చేస్తూ చెప్పుతున్నటువంటి మాటలు ఏంటి అనంటే, నన్ను ఏమంటున్నారు అనంటే జన్మ ఇచ్చడంలో సరిగా లేదు ఆమె కన్యక అని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు సమయం వచ్చింది కుమారుడా, దాన్ని ఫుల్ఫిల్ చేయి. ఏమని అనంటే ఈ కార్యం చేసి మనిషికి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అని రుజువుపరచు అని ఇండికేట్ చేస్తుంది. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద థాట్. ఏమిటి? కాబట్టి మరియమ్మ ఆ పెళ్లి ద్వారా తన నిజమైనటువంటి తల్లి అని రుజువుపరుచుకునే దానికి తన కుమారుని ప్రోత్సహిస్తుంది. అయితే ఆయన చెప్తున్నాడు నాకు ఇంకా సమయం లేదు అనే మాట చెప్తూ తిరిగి దాన్ని ఫుల్ఫిల్మెంట్ చేస్తాడు. సృష్టి ప్రారంభం నుండి ఇంతవరకు ఎవరు కూడా నీటిని ద్రాక్షారసంగా మార్చిన దాఖలే లేదు. కనుక దేవుడు గొప్ప దేవుడు. కానీ మనవిని ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి, అంటే ఆమె కన్యత్వాన్ని, యేసు జన్మం పరిశుద్ధాత్మతో నింపబడిందని, యేసు జన్మం కన్య అయిన మరియ ద్వారా జన్మింపబడిందని రూఢిపరిచేదానికి అక్కడ ఆ కార్యాన్ని చేయమని తల్లి చెప్పినప్పుడు ఆయన చేసినట్లుగా మనం చూసుకుంటున్నాం. కాబట్టి అందుకే యేసు జన్మం
ఎప్పుడు ఫుల్ఫిల్నెస్ అవుతుందంటే ఆయన మరణం ద్వారా. యేసు జననం మరణం చాలా గొప్పది. ఆయన జన్మించడం ఒక ప్రత్యేకత, ఆయన మరణం ఇంకా గొప్పది. ఆయన పునరుద్ధానం ద్వారా అది ఫుల్ఫిల్నెస్ అయినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఏ అద్భుతమైనా, ఒకవేళ నీకు సంతానం లేదా, ఒకవేళ నీకు ఆరోగ్యం బాగాలేదా, ఒకవేళ డాక్టర్ నీ వల్ల ఆయన కాదని చెప్పగలరా, ఇంకేమైనా చెప్పగలరా, లోకమంతా నిన్ను ఎంతైనా భయపెట్టదుగా. అయితే యేసు దగ్గరకు వస్తే ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు కనుక ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టి నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే ఆయన నేను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేస్తాను అని ఈ వివాహ కార్యం ద్వారా మనకు గుర్తు చేస్తూ చెప్తుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలంగా, దేవుని కలిగినటువంటి వారంగా మనం ఆ యొక్క సత్యాన్ని మనం తెలుసుకొని మరి జీవించాలి అని చెప్పి దేవుడు చెప్తుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా రాతి బాణలు పెళ్లిలో ప్రత్యక్షం అవడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పెళ్లికి కొత్త ఉంటాయి, కానీ ఆ రాతి బాణల యొక్క సంస్కృతి ఏంటంటే వాళ్ళు కాళ్ళు కడుక్కునేదానికి ఆ బాణలు అక్కడ వినియోగించేవాళ్ళు. ఆ యొక్క మూలపడిపోయినటువంటి ఆ రాతి బాణలను తీసుకొని వచ్చి దాంట్లో నీళ్లు పోయడం ద్వారా రాతి బాణలు శుద్ధీకరణ కొరకు చేస్తుంటున్నట్లుగా ఆ రాతి బాణలు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలబడ్డాయి. ఆ వివాహంతో సహజంగా ఒక వివాహం అనంటే ఎవరు ఆకర్షణీయంగా కనిపిస్తారు అని అంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కూడా కనిపిస్తారు, కానీ ఎక్కువగా పెళ్లి కూతురు ఎవరు, ఎట్లా అలంకరింపబడింది, ఏం నగలేస్తుంది, ఎట్లొచ్చింది అని అందరూ చూస్తారు. అయితే ఆ వివాహంలో ప్రత్యేకంగా ఆకర్షింపబడినటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన కేంద్రం. ఎందుకంటే ఈజ్ ద ఫుల్ఫిల్నెస్ ఆఫ్ గాడ్. ఏమిటి కాబట్టి ఆయన కేంద్రంగా ఉంటున్నాడు. ఆ రాతి బాణలు, శుద్ధీకరింపబడే రాతి బాణలు, ఆ 6 రాతి బాణలు అక్కడ ఆకర్షింపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. 6 మనిషికి సంకేతంగా ఉంటున్నది, మరి నీరు వాక్యానికి సంకేతంగా ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. 6 మనిషికి సంకేతం అయితే నీరు వాక్యానికి సంకేతం. కాబట్టి ఆ విలువలేని ఆ రాతి బాణంలో నీళ్లను నింపినప్పుడు విలువైనటువంటి ద్రాక్షారసముగా మార్చిన దేవుడు మన జీవితాలను కూడా విలువైనటువంటి మాకు గుర్తింపు లేదు, సంఘంలో గుర్తింపు లేదు, సమాజంలో గుర్తింపు లేదు, కుటుంబంలో గుర్తింపు లేదు, ఎక్కడ మాకు విలువైనటువంటి పరిస్థితుల్లో మేము జీవిస్తుంటున్నామంటే విలువనిచ్చే దేవుడు మేము కలిగి ఉంటున్నావు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని ఉంచుతావో, నీ బ్రతుకును ఉంచుతావో, ఆయన నిన్ను విలువైనటువంటి వ్యక్తిగా చేస్తాడు. ఆ మూలపడేసినటువంటి రాతి బాణలకు దేవుడు విలువనిచ్చి అందులో ద్రాక్షారసాన్ని నింపిన దేవుడు నీ జీవితాన్ని కూడా విలువనిచ్చి నిన్ను నీటి ద్వారా, ఆత్మ ద్వారా జన్మింపజేసి, ఇప్పుడు బాప్తిసం తీసుకున్నారు ఆ బిడ్డలు. కాబట్టి జన్మింపజేసినటువంటి దేవుడు మనకు విలువిచ్చే దేవుడుగా ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18 వచ్చిన ఒక మాట ఉంది, చదవడం ఏముందో. ఎఫెసీ పత్రిక 5:18 చదవమా. రైట్ మా కాబట్టి చెప్తాను, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. కాబట్టి మద్యం కాదు అక్కడ ప్రాముఖ్యం, మద్యానుసారంగా కాదు అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఆత్మానుసారంగా మనం జీవించాలా. ఆత్మ బాప్తిస్మం కార్యక్రమం ద్వారా ఆత్మను మనం పొందినప్పుడు మన జీవితాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయబడతాయి అని దేవుడు అక్కడ చెప్పడం మనం చూస్తుంటున్నాం. మోషే తీర్పుకు ముంగుర్తుగా ఉంటే యేసు ఆ ఆత్మీయ ఆనందానికి ముంగుర్తుగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. 18 తూముల ద్రాక్షారసంతో ఆయన అక్కడ వారిని నింపి తృప్తిపరిచినటువంటి సంఘటన దైవవాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే ఒక మాట రాయబడి ఉంటుంది. కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇవిగో
క్రొత్తవాయు, సమస్తము క్రొత్తవాయు అనే మాట కూడా కింద ఉంది. కాబట్టి మన జీవితాలు పాత బ్రతుకులతో కాకుండా నూతన బ్రతుకులతో మనం ఉండాలి అని అంటే మన పాత జీవితం విడిచిపెట్టి మన జీవితాలు క్రీస్తు దగ్గరికి తీసుకురావాలా. ఆత్మానుసారమైనటువంటి క్రీస్తు దగ్గరికి మనం వస్తే దీవింపబడతాము అని దేవుడు చెప్తుంటున్నాడు. అందుకే ఈ యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. ఏం చెప్తుంటున్నాడంటే, ఏమండి 5వ వచనం చూద్దాం. మనం ఏముంది, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. యేసయ్య చెప్పింది మనం చేయాలి, కానీ మనం చెప్పింది యేసయ్య చేసేది కాదు. ఏమండి, యేసయ్య అక్కడ ఒక రూపము మార్పు చెంది ఒక గొప్ప కార్యం జరగడానికి కారణం ఆయన చెప్పినట్లు తల్లి విన్నది, శిష్యులు విన్నారు, పనివారు విన్నారు, సమస్తం విన్నారు. అక్కడ టెస్ట్ చేసే డాక్టర్, ప్రధాన యాజకుడు ముందు దాన్ని పరీక్షించి మంచిదో కాదో చెప్పి తర్వాత విద్వంతుడికి ఇచ్చే వాడుక ఉంది. ఆయన కూడా టెస్ట్ చేసి ఆశ్చర్యపోయినటువంటి సంఘటన ఆ దైవవాక్యాల్లో వ్రాయడం మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటి అని అంటే, అసత్యమైన కార్యం సుసాధ్యం చేయగలిగిన దేవునికి మనం ఏం చేయాలి, మనం ఎట్లుండాలి, మనం దాన్ని ఎప్పుడు ఫుల్ఫిల్మెంట్ చేసుకుంటామంటే ఆయన మాట వినాలి. ఆయన మాట వినకుండా పోతే మన జీవితాలు కుదురుపాటు పడవు. మన ఇష్టానుసారంగా మనం జీవించాలంటే కుదరదు. యేసయ్య మాట వింటే, యేసు చెప్పింది చేస్తే మన జీవితాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎప్పుడైతే యేసు చెప్పిన మాటలు వాళ్ళు విన్నారో అప్పుడు ఆ వివాహంలో సంతోషం కలిగింది, అక్కడ కుదువ లేకుండా పోయింది, అక్కడ అందరూ దేవుణ్ణి స్తుతించారు. ఈ దినం మన జీవితాల్లో కుదువలు ఉంటున్నాయా? ఈ దినం మన బ్రతుకుల్లో నిరాశ ఉందా? ఈ దినం మనం ఏదో ఉన్నట్లయితే యేసయ్య నిన్ను నన్ను పిలుస్తుంటున్నాడు. నీకు నాకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, నా దగ్గరికి రండి, నా మాట వినండి, నాతో కలిసి జీవించండి అని దేవుడు చెప్తుంటున్నాడు. కాబట్టి ఆయన మాట మనం విన్నాం. ఏముంది కష్టం, ఎన్నెన్నో చేస్తాం. ఒకవేళ ఏదైనా జబ్బు వచ్చిందంటే ఇన్ని మందులు మింగాల, ఇంకేదైనా చేసేస్తున్నాడు, చేతపాటు చేస్తున్నాడు అని ఇదని అంటే ఇన్ని మంత్రగాల దగ్గరకు వచ్చి అవన్నీ చేయించుకోవాలా? ఏం లేదు. యేసు దగ్గరకు వస్తే మనం ఆయన మాట వింటే మన జీవితాలు మార్పు చెందుతాయి, మరి దీవెనకరంగా ఉంటాయి అని దేవుడు చెప్తుంటున్నాడు. కాబట్టి ఈ వివాహంలో జరిగిన కార్యాలు, రాతి బాణలు అది నిజమైనటువంటి స్థితి నుండి జీవంలోకి వచ్చాయి. తల్లి, ఆమె నిజమైనటువంటి తల్లి, ఆమె పరిశుద్ధాత్మతో యేసుకు జన్మనిచ్చింది అనేది అక్కడ రుజువైంది. యేసు మాట విన్నప్పుడు ఆ పెళ్లి సక్సెస్ అయినట్టుగా మనం చూసుకుంటున్నాం. మన జీవితాల్లో కూడా ఆయన కలిగి ఉండాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతున్నటువంటి పాఠంగా ఉంటున్నట్టుగా దైవవాక్యం మనకు చెప్పబడుతుంటున్నది. రెండవదిగా మనం పత్రిక వాక్యం చదివినాం. ఈ పత్రిక వాక్యంలో కూడా చాలా చక్కటి మాటలు దేవుడు మనకు ఈ రోమ పత్రిక మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ 12వ అధ్యాయము ప్రారంభం గత వారంలో 5 వచనాలు మనం చదివినాం. మళ్ళీ తిరిగి ఇప్పుడు 16 వచనాలు చదివినాం. ఇక్కడ ఈ దినం మన వాక్యం యొక్క సందేశం యొక్క సారాంశమే యేసు క్రీస్తు ప్రభువును కేంద్రంగా చేసుకుని మనం జీవించాలా. మన కేంద్రం, మన గురి ఎవరు అనంటే యేసు క్రీస్తు ప్రభువే. కాబట్టి క్రీస్తును మహిమపరిచే జీవితం కలిగి ఉండాలా. సహజంగా మనం ఏం చేస్తామంటే మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని మనం ప్రేమ్ చేద్దాం. ఎందుకంటే మనల్ని గొప్పలో ఉంచుతారు, వాళ్ళు పొగిడితే మనల్ని మంచిగా ఉంచుతారు అనుకుంటారు, కానీ మనుషులు పొగడే కాదు. కానీ ఇక్కడ చెప్తుంటున్నాడు, క్రీస్తును మహిమపరిచే జీవితం కలిగి ఉండాలా. మన జీవితం ఎట్లుండాలి అంటే యేసు క్రీస్తు మహిమార్థమై యేసును కలిగినటువంటి వారుగా ఉండాలి. అందుకే ఇక్కడ 12 లక్షణాలు, క్రైస్తవ ప్రవర్తన లక్షణాలు అని వ్రాయబడినటువంటి మాటలు ఇక్కడ దేవుడి వాక్యంలో, ఈ పత్రిక వాక్యంలో చెప్పబడుతున్నాయి. ఏమని అంటే క్రైస్తవ ప్రవర్తన లక్షణాలు అంటే క్రైస్తవుడిగా క్రీస్తును మహిమపరిచేవాడుగా ఉండాలంటే ఈ 12 లక్షణాలు పౌలు రోమ సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాటలు మన జీవితాన్ని కూడా అన్వయించుకుంటే మన జీవితాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయబడతాయి అని దేవుడు చెప్తుంటున్నాడు. నెంబర్ 1, మన 9వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తే చెడ్డదాన్ని అసహించుకునుట. ఏమండి, క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటంటే చెడ్డదాన్ని అసహించుకోవాలా. చెడ్డదాన్ని స్వీకరించడం కాదు, చెడ్డదాన్ని అసహించుకోవాలా. చెడ్డతో స్నేహం చేయడం కాదు, కానీ
చెడుకు మనం దూరంగా ఉండాలా, చెడ్డదానిని అసహించుకోవాలా. నెంబర్ 2, మంచి దానిని హత్తుకొని ఉండాలా. రెండు విరుద్ధం. ఇప్పుడు చెడ్డది చేస్తున్నాం, మంచిది విడిచిపెట్టుకుంటున్నాం. కాబట్టి క్రైస్తవ లక్షణం కలిగినటువంటి మనం యేసును కేంద్రంగా చేసుకుని మనం జీవించాలంటే చెడును విడిచిపెట్టాలా, మంచి కొరకు మన జీవితాన్ని సమర్పించుకోవాలా అని దేవుడు చెప్తుంటున్నాడు. మరి అంత మాత్రం కాకుండా సహోదర ప్రేమ కలిగి ఉండాలా. క్రైస్తవ్యమే ప్రేమ. క్రైస్తవ్యమే యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవుని ప్రేమించాడు కనుక, మానవుడు చేసిన తప్పులన్నింటినీ క్షమించాడు కనుక దేవుడు ఆయన ప్రేమాస్వరూపి, ఆయన పేరే ప్రేమాస్వరూపి. కాబట్టి క్రైస్తవమైనటువంటి మనం ప్రేమ కలిగి ఉండాలా. ఆయన ఇచ్చిన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించాలా, రెండవ ఆజ్ఞ పొరుగు వారిని ప్రేమించాలా. మనమందరం దేవుడిని ప్రేమిస్తున్నాము అని చెప్తే దట్ ఈస్ నాట్ ఫుల్ఫిల్నెస్. మన నైబర్స్ని మనం ప్రేమించగలిగితే, మన నైబర్స్తో కూడా మంచిగా ఉండగలిగితే అప్పుడు మాత్రమే దేవుడి బిడ్డలుగా మనం ఉంటాము అని దేవుడు మనకు జ్ఞాపకం చేసుకుని చెప్తూ ఉంటున్నాడు. తప్పేమని దేవుడి బిడ్డలారా, చెడును అసహించుకుందాం, మంచిని హత్తుకొని జీవిద్దాం, ప్రేమ కలిగి ఉందాము అని దేవుడు మనకు చెప్తూ ఉంటున్నాడు. అదేవిధంగా 4వదిగా మనం చూస్తే ఘనత యందు ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకుందాం. ఏమంటే ఘనత యందు ఒకరినొకటి గొప్పగా ఎంచుకుందాం అనంటే అది చాలా మంచిది. మీరు గొప్ప, మీరు లేదని మేము లేమని చెప్తాం, కానీ అది చెప్పాలి. కానీ మనం అది చెప్పం. నేనే గొప్ప, నేను లేకపోతే గుడి లేదు, నేను లేకపోతే బడి లేదు, నేను లేకపోతే కుటుంబం లేదు, నేను లేకపోతే నేను లేదని అంటున్నాం. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఒకరినొకరిని గౌరవించుకోవాలా, ఒకరినొకరిని గణపరుచుకోవాలా. ఘనత ఎందుకు ఒకరికి ఒకడు గొప్పగా ఎంచుకోవాలా. మీరు లేదా ఏం లేదండి, మీరే అనంటే దేవుడు కూడా సంతోషిస్తారు. అంటే మనకన్నా ఇతరుని మనం గొప్పగా ఎంచినప్పుడు మనం దీవింపబడతాము అని చెప్తుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా 5వది ఆసక్తిలో మాంద్యం కాకుండా ఉండాలా. ఆసక్తి అనంటే మాంద్యం అంటే పొదువు ఉండకూడదు. ఏ ఆసక్తి లోకానుసారమైనటువంటి ఆసక్తి కాదు, దైవికమైనటువంటి ఆసక్తి కలిగి ఉండాలా. ఈ దినం ఎంత నేను దేవుడి కొరకు జీవించాను, ఈ దినం ఎంత నా సమయాన్ని దేవుడికి వెచ్చించాను, ఈ నెల ఎంత నా సంపాదనలో దేవునికి సమర్పించాను. ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకుండా ఉంటే మన గోల్ని రీచ్ కాలేదు. మనం గోల్ రీచ్ కావాలని అంటే మనకు ఆసక్తి ఉండాలి అనేది దేవుడు చెప్తుంటున్నాడు. 6వదిగా ఆత్మలో తీవ్రత. ఆత్మలో తీవ్రత అంటే ఆత్మతో నింపబడినటువంటి మనం ఒక అగ్ని జ్వాలగా మార్చబడాల. ఆ కృష్ణుడు తీవ్రత అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో అని చెప్తారు, మేము చచ్చిపోయేదానికైనా సిద్ధం, మా దేవుడు మా దగ్గరికి రాకపోయినా మాకేం బయటలేదు, కానీ మేము ఆయన్ని విడిచిపెట్టాం. అది ఆత్మలో కృష్ణ అంటే ఒక అగ్నిమండాలన్నట్టు ఒక కార్యం జరిగించాలా అని చెప్పి దేవుడు చెప్తుంటున్నాడు. 7వదిగా ప్రభువును సేవించుట. ఏమండి, మనుషులను సేవించడం, మనుషులను పొగడడం, మనుషుల్ని మెప్పించడం కాదు, కానీ ప్రభువును సేవించాలా అని చెప్తుంటున్నాడు. 8వదిగా సంతోషించుచు నిరీక్షణ కలిగి ఉండాలా. నేను ఎప్పుడు చెప్తాను, ఎవరైనా చనిపోయినప్పుడు ఒక చక్కని మాట, క్రైస్తవులుగా మనకు నిరీక్షణ కలిగి ఉండాలా. సంతోషం ఏంటి అనంటే అన్నాలు, ఆ వస్త్రాలు, ధనధాన్యాలు ఉంటే సంతోషం కాదు. ఆ హబక్కు గ్రంథంలో ఆయన చెప్తాడు, ఏమున్నా లేకపోయినా యేసయ్య నాతో ఉంటే చాలు, అది సంతోషం. కాబట్టి యేసు ఉన్న ఇల్లు సంతోషం, యేసు ఉన్న ఇల్లు సమాధానం, యేసు ఉన్న ఇల్లు ఆ నిత్యత్వం అనేది దేవుడు వాక్యం ద్వారా చెప్తుంటున్నాడు. అంత మాత్రం కాకుండా 9వది శ్రమ యందు ఓర్పు కలిగి ఉండాలి. ఏమండి, టెన్షన్ ఉండకూడదు. టెన్షన్ ఉంటే చాలా కష్టం. ఈ శ్రమ వచ్చిందా అయిపోద్దు, దేవుడు అంటే ఎక్కడ చూపించే దేవుడు అనేది కాదు. శ్రమలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అయితే ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు మన జీవితాలకి ఎన్నో నేర్పిస్తుంది. మనం ఓర్పుగా ఉంటే మన జీవితాలు, మన కళ్ళ ముందే మనం శ్రమ పడినటువంటి వారు, మనల్ని అన్యాయంగా శ్రమ పెట్టినటువంటి వారు తగ్గిపోయే పరిస్థితి, ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది అని దేవుడు చెప్తుంటున్నాడు. 10వదిగా పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన. ఒక వారం ప్రార్థన చేసి ఆయన ఇంకా వెళ్ళాలి అని చెప్పి చెప్పడం కాదు. ఏమండి, ఆ యొక్క రాజు దగ్గరికి ఒక పని కట్ట వచ్చి ఆయన అడుగుతుంది, నాకు తీర్పు తీర్చని. రాజుకే భయం వస్తుంది. ఈయనేంటి ఎప్పుడు చూసినా, యాడ్ చూసినా నాకు తీర్పు తీర్చుకుంటున్నది కాబట్టి ఆ తీర్పు ఏంటో తీర్చేద్దామని చెప్పి తీర్చాడు. ఒక మనిషికి దగ్గర ఉంటే నీ కష్టం, నీ బాధ, నీ ఇబ్బంది, నువ్వు ప్రతిరోజు కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తుంటే నీ ప్రార్థన ఆయన వెనుకుంటుంటాడా?
ఆయన చెవులు లేనటువంటి దేవుడు కాదు, ఆయన మనసు లేనటువంటి దేవుడు కాదు, ఆయన మాట్లాడనటువంటి దేవుడు కాదు, ఆయన కన్ను నుండి చూడనటువంటి దేవుడు కాదు. మన దేవుడు వినగలిగినటువంటి దేవుడు కనుక పట్టుదలతో ప్రార్థన చేస్తే మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. మరి 11వది, పరిశుద్ధుల అవసరతలలో పాలు పంపులు పొందుతా. తప్పించుకోవడం కాదు. పరిశుద్ధులు అంటే దేవుడి బిడ్డలు. ఏదైనా అవసరతలు ఉంటే వారికి సహాయం చేసే వాళ్ళగా ఉండాలి అని దేవుడు చెప్తుంటున్నాడు. 12వదిగా శ్రద్ధతో కూడిన ఆతిథ్యం. ఏమంటే ఆతిథ్యం ఇచ్చేది చాలా కరువు అయిపోయింది దినాల్లో. ఆతిథ్యం అంటే హాస్పిటాలిటీ చూపించాలా, ఒకరికొకరికి సాయం చేయాలా. ఆతిథ్యం లేకుండా మనం గడిపే దేవుడు అనుకుంటే ఎట్లా? ఇంకా ఎంతోమంది కడుపులు కాలిపోతుంటే దేవుడు నీ కడుపు నిండికి డబ్బు ఇచ్చాడు, నీ కడుపు నిండికి ధనం ఇచ్చాడు, అది ఇచ్చాడు. ఆతిథ్యం ఈ మర్చిపోతే దేవుణ్ణే మర్చిపోయినట్టు. తెలియక అతిథి రూపంలో దేవుడు వస్తుంటున్నాడు అని మన హైందవ ధర్మాల్లో కూడా చెప్పబడి ఉంటున్నాయి. కాబట్టి ఈ ఉదయపేట దేవుడి సన్నిధికి వచ్చినటువంటి మనం క్రైస్తవ ప్రవర్తన లక్షణాలు ఈ రోమా పత్రికలో మరి 9వ వచనం నుండి 13వ వచనం 16వ వచనంలో మనం చదివినాం. అక్కడ రాయబడి ఉంటున్నాయి ప్రవర్తన లక్షణాలు. 12 లక్షణాలు మనం కలిగి ఉంటే, మనం చెడుని విడిచిపెడితే, మనం ఆయన కేంద్రంగా చేసుకుంటే మన జీవితాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయబడతాయి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతున్నటువంటి పాఠం. కాబట్టి దేవుడు మనకు చెప్తున్నాడు, ఒక వివాహంలో ఆయన గొప్ప కార్యం జరిగించాడు. ఈ రోమా పత్రిక ద్వారా దేవుడు మనల్ని, మన జీవితాన్ని సరిచేయాలని కోరుతుంటున్నాడు. కాబట్టి నీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసు తనను తాను మహిమపరుచుకున్నాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చి ఆయన దేవుడు అని తను రుజువుపరుచుకొని మహిమపరుచుకున్నాడు. క్రీస్తును కలిగిన జీవితము నీవు లోకానికి చూపెట్టే యేసును మహిమపరచాలి. ఆయన మహిమపరచబడ్డాడు. క్రీస్తును నీ జీవితంలో, నీ జీవితం ద్వారా, నీ బ్రతుకు ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ యాటిట్యూడ్ ద్వారా లోకానికి చూపిస్తే ఆయన మహిమపరిచినటువంటి వాడు అవుతావు అని ఈ ఉదయవేళ దేవుడు నిన్ను నన్ను కోరుతుంటున్నాడు. ఒకవేళ ఇంతవరకు ఆయన మహిమపరిచేవాడుగా లేకుండా ఆయన దుఃఖపరిచేవాడుగా ఉంటే ఇదే సమయం దేవుడు చేస్తుంటున్నాడు. మారినటువంటి బ్రతుకులతో ఆయనను కేంద్రంగా చేసుకుని మన జీవితాలు ముందుకు వెళ్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ మేలుగా అనుగ్రహించి దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం.